రాబోయి చందమామ. నీ నోటి నుంచి ప్రేమగా వచ్చే ఐ లవ్ యూ అనే 3 పదాలు నేను వినాలి. అప్పుడు నిన్ను వదిలేస్తా. చెప్పు, నేనంటే నీకు ఇష్టం లేదా? నిజంగా నేనంటే నీకు ఇష్టం లేదా? చెప్పు చంద్రిక. ప్లీజ్ చంద్రిక, ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయను, నేను మిమ్మల్ని వదిలిపెట్టను అని ఒక్క మాట చెప్పు. నువ్వు చెప్తావు, నాకు తెలుసు నువ్వు చెప్తావు. పాపకి జ్వరంగా ఉంది. సరే, ఇంతకీ చంద్రిక ఎక్కడుంది? తన గదిలో ఉన్నట్టుందండి. సరే, పాపని తీసుకో, నేను పర్స్ తీసుకొస్తాను, పట్టుకో. నీర్జా, నేను పాపని హాస్పిటల్కి తీసుకెళ్తున్నా, సరేనా? అలాగే. పదమ్మా. ఎక్స్క్యూజ్ మీ, డాక్టర్ గారు ఉన్నారా? ఉన్నారు మేడం, అటు వెళ్ళండి. డాక్టర్, 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 డాక్టర్. ఏమైందండి? డాక్టర్, పాప కళ్ళు కాలిపోతుంది, అసలు కళ్ళు కూడా తెరవడం లేదు. సిస్టర్, పాపని వెంటనే ఐసీయూలోకి తీసుకెళ్ళు. డాక్టర్, మీరు కాస్త ఇక్కడ వెయిట్ చేయండి. అది కదండి, పాపకి. నేను చూసుకుంటాను కదా, మీరేం టెన్షన్ పడకండి. కాసేపు ఇక్కడ వెయిట్ చేయండి. భగవంతుడా, పాపకేమీ కాకుండా చూడు స్వామి. మనసులోపల భయము చూపరా, కుటిల రాతనే మార్చలేవురా, సమర భేరికే పదము దువ్వరా, హడలి శత్రువే పరుగు తీయగా. పదా పదా రణం ఇదే.
ఏంటి వైశాలి, ఏమైంది? ఎందుకలా ఉన్నావు? చంద్రిక, పాప కొంట్లో బాగోలేదని మీ అత్తయ్య గారు హాస్పిటల్కి తీసుకుని వెళ్ళారు. పాపకి బాలేదా? ఏమైంది వైశాలి? ఏమో, ఉన్నట్టుండి జ్వరం వచ్చింది. ఒళ్ళంతా కాలిపోవటం చూసి మీ అత్తయ్య గారు కంగారు పడి పాపని హాస్పిటల్కి తీసుకుని వెళ్ళారు. మరి నాకు ఒక్క మాట కూడా చెప్పలేదు. పాపకి ఉన్నట్టుండి అలా హై ఫీవర్ వచ్చేసరికి మీ అత్తయ్య గారు చాలా కంగారు పడిపోయారు. పాపని హాస్పిటల్కి తీసుకెళ్లాలనే తొందరలో నీకు చెప్పటం మర్చిపోయి ఉంటారు. పాప ఇందాకటి దాకా బానే ఆడుకుంది కదా, ఉన్నట్టుండి జ్వరం రావడం ఏంటి? అది కూడా హై ఫీవర్. దాందే ఉంది, పిల్లలకు ఉన్నట్టుండి అలా రావచ్చు కదా. లేదు వైశాలి, అంత సడన్ గా జ్వరం రాదు. కనీసం ఆ సిమ్టమ్స్ అన్నా ముందుగా తెలుస్తాయి. అలాంటిదేమీ లేకుండా సడన్ గా అలా జ్వరం వచ్చేసిందంటే ఎందుకో ఆశ్చర్యంగా ఉంది. ఇందాకటి దాకా నేను పాపతోనే ఉన్నాను, నాతో చక్కగా ఆడుకుంది. కనీసం తనకి జలుబు కూడా లేదు. అలాంటప్పుడు ఉన్నట్టుండి అంత జ్వరం ఎలా వచ్చిందో నాకు అర్థం కావట్లేదు. ఇంతకీ తను ఏ హాస్పిటల్కి తీసుకువెళ్ళింది? వెన్నెల హాస్పిటల్ అని చెప్పారు. సరే, నేను వెళ్తాను. చంద్రిక, నేను కూడా వస్తాను. సరే, రా వెళ్దాం. రం రం ఈశ్వరం హం పరమేశ్వరం యం యం కింకరం భం గంగాధరం భం భం భైరవం ఓం ఓంకారవం లం మూలాధరం శంభో శంకరం వందేహం శివం వందేహం లయం వందే శ్రీకరం వందే సుందరం దేవాసురపురం పాణి పన్నగం నీవే అంబరం నా విశ్వంబరం రం రం ఈశ్వరం హం పరమేశ్వరం యం యం కింకరం భం గంగాధరం భం భం భైరవం ఓం ఓంకారవం లం మూలాధరం శంభో శంకరం వందేహం శివం వందేహం లయం వందే శ్రీకరం. బాబు, పాపకి ఎలా ఉంది? డాక్టర్ చూస్తున్నారండి. పన్నగం నీవే అంబరం నా విశ్వంబరం కాలభైరవం ఓంకారం విశ్వనాథ జనితం కాలభైరవం ఆకారం రుద్రరూప సాక్షాత్కారం కాలభైరవం నీకారం కార్యసిద్ధి సతతం కాలభైరవం ప్రాకారం క్షేత్రపాలకం భజేహం. ఎక్స్క్యూజ్ మీ, ఇందాక చిన్న పాపని తీసుకుని వచ్చారు. వైశాలి, అదిగో అత్తయ్య ఎక్కడున్నారు? రా.